టికెట్ కోసం ఆయన ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నారు, పెద్దలతో లాబింగ్లు చేస్తున్నారు. కానీ సర్వేల్లో మాత్రం ఆయనపై నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. హైకమాండ్ ఆశీస్సులు దండిగా ఉన్నా ఆ నియోజకవర్గ ప్రజలు తిరస్కరిస్తున్నారట. దీంతో తనదైన మార్క్ రాజకీయం చేశారు సీఎం. పెద్దలు అంటూనే సైలెంట్గా సైడ్ చేశారు. దీంతో చట్టసభల్లో అడుగు పెట్టాలనే ఆయన కల నెరవేరబోతోందా? అలాగే ఆశావహులకు రూట్ క్లియర్ అయింది. ఇంతకీ ఎవరైనా ఆయన పోటీ చేస్తే ఓటమి ఖాయమా? అందుకే చేతిలో చెయ్యేసి మండలికి పంపుతున్నారా? అజర్పై అగ్రనేతలకు నమ్మకం లేదా? మళ్లీ ఓడిపోతారనే ఆయన్ను తప్పించారా? అందుకే సడన్ గా ఎమ్మెల్సీ ఆఫర్ చేశారా? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను రేవంత్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కంటోన్మెంట్ తరహాలో ఎలాగైనా గెలిచి తీరాలని భావిస్తున్నారు హస్తం పెద్దలు. దీంతో ఎలాంటి అడ్డంకులు లేకుండా చూస్తున్నారు. 2023 ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచే మొహమ్మద్ అజరుద్దీన్ ఓడిపోయారు. తాజాగా మాగంటి గోపీనాథ్ మృతితో అదే నియోజకవర్గానికి ఉప ఎన్నికలు రానున్నాయి. దీంతో టికెట్ ఆశిస్తున్న వారిలో అజరుద్దీన్ ఉన్నారు. గత ఎన్నికల్లో ఆయన జూబ్లీహిల్స్ ఓటర్లు తిరస్కరించారు. మళ్లీ ఆయనకు టికెట్ ఇస్తే గెలిచే అవకాశాలు తక్కువ. అందుకే అజరుద్దీన్ పెద్దల సభకు పంపేందుకు సిద్ధమైంది టీపీసీసీ నాయకత్వం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటికే టికెట్ ఆశించే నేతల కోసం సర్వేలు చేపట్టింది. అందులో అజరుద్దీన్పై నెగటివ్ ఫీడ్బ్యాక్ వచ్చినట్లు తెలుస్తోంది. నిజానికి జూబ్లీహిల్స్ టికెట్ ఆయనకే అంటూ గాంధీభవన్ వర్గాలు లిక్కులిచ్చాయి. జనం నాడి తెలుసుకునేందుకు ప్రయత్నించాయి. కానీ అనుకున్న స్థాయిలో అజరుద్దీన్పై ప్రజలు స్పందన రాలేదు. ఆయన నిలబడితే ఓటమి తప్పదని అంతర్గత సర్వేలు చెప్పాయట. ఆ నివేదికను అధిష్టానానికి పంపిందట పీసీసీ. దీంతో ఏం చేద్దామని రేవంత్ రెడ్డిని అధిష్టానం దూతలు సంప్రదించగా అజరుద్దీన్ ఆశావహుల జాబితా నుంచి తొలగించడం తప్ప మరో మార్గం లేదని ఢిల్లీ నేతలకు సీఎం తేల్చి చెప్పారట. అజరుద్దీన్కు టికెట్ ఇవ్వకపోతే జూబ్లీహిల్స్ లో అత్యధిక ఓటు బ్యాంకు కలిగిన మైనారిటీ సామాజిక వర్గం కాంగ్రెస్ కు దూరమయ్యే ఛాన్స్ ఉందని జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఇన్ఛార్జి మంత్రులు భావించారట. దీంతో అజరుద్దీన్ కు సముచిత స్థానం కల్పిస్తే అటు అధిష్టానాన్ని ఇటు మైనారిటీ సామాజిక వర్గాన్ని సంతృప్తిపరిచినట్లు ఉంటుందని ఆయన్ను గవర్నర్ కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా తెలంగాణ కేబినెట్ తీర్మానం చేసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టికెట్ కోసం బీజేపీ నేతలు అత్యధికంగా పోటీ పడుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ బీసీ నినాదం ఎత్తుకుంది. జూబ్లీహిల్స్ టికెట్ కూడా బీసీలకు కేటాయిస్తే మరింత మైలేజ్ పెరిగే అవకాశం ఉందని అంచనాలు వేస్తోంది. అయితే బీసీ సామాజిక వర్గం నుంచి నవీన్ యాదవ్, మురళీగౌడ్, బొంతు రామ్మోహన్ టికెట్ కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే అజరుద్దీన్ కు కూడా ఉప ఎన్నికల బాధ్యతను అప్పగిస్తే మైనారిటీ ఓటు బ్యాంకు కాంగ్రెస్ కు పదిలంగా ఉంటుందని లెక్కలేస్తున్నారు. మొత్తానికి అజరుద్దీన్కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో రేవంత్ కేబినెట్లో ఆయన ఎంట్రీ ఖాయమంటున్నాయి గాంధీభవన్ వర్గాలు. మైనారిటీ కోటాలో మంత్రివర్గంలోకి తీసుకుంటారనే చర్చ సాగుతోంది.